ఈరోజు చాలామంది క్వశ్చన్స్ డౌట్స్ వాల్వ్ ప్రాబ్లమ్స్ గురించి అడుగుతున్నారు. వాల్వ్ ప్రాబ్లం అంటే ఏంటి, అసలు మనకి రక్తనాళం తర్వాత వాల్వ్ అంటే డిఫరెంటా, ఏంటి వ్యత్యాసం ఏంటని అడుగుతున్నారు. హాయ్, నేను డాక్టర్ నాగార్జున గొట్టిపాటి, ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్, శ్రేష్ఠ హాస్పిటల్స్ గుంటూరు. సో మామూలుగా హార్ట్ ప్రాబ్లమ్, హార్ట్ అటాక్ ఈ వచ్చినప్పుడు ఏంటంటే రక్తనాళాల్లో బ్లాక్ వస్తుంది. దానికి యాంజియోగ్రామ్ కానీ స్టెంట్ కానీ బ్లాక్ క్లియర్ చేసే ప్రక్రియ ఉంటుంది. సో గుండె లోపల అంటే గుండెకి రక్త ప్రసరణ రక్తనాళాల ద్వారా జరుగుతుంది. గుండె లోపల 4 గదులు ఉంటాయి. గదికి గోడ ఉంటుంది, అంటే సెప్టమ్ అంటాం. సెప్టమ్ ఉంటుంది. గదికి మూమెంట్కి వాల్వ్స్ ఉంటాయి. ఎట్లా మనం తలుపు తెరుచుకొని లోపలికి వెళ్తామో అట్లాగా ఆ వాల్వ్స్ ఉంటాయి. సో ఉదాహరణకు మీకు ఒకటి చూపిస్తాను. సో ఇది ఉదాహరణ. సో ఇది నార్మల్ గుండె. ఈ గుండె దీంట్లో ఒక వాల్వ్ చూపిస్తున్నాం. ఇది అయోర్టిక్ వాల్వ్. ఇది ఇట్లాగా మూసుకుంటుంది, ఇట్లాగా తెరుచుకుంటుంది, అంటే ద్వారం లాగా ఇలా మూసుకుంటుంది. మూసుకున్నప్పుడు రక్తం వెళ్ళదు, తెరుచుకున్నప్పుడు రక్తం వెళ్తుంది. సో ఇలా చేసినప్పుడు ఏంటంటే మన గుండెలోకి కుడిపక్క మన బాడీలో నుంచి వచ్చిన ఇంప్యూర్ బ్లడ్ మనకి కుడిపక్క వచ్చి దాని నుంచి ట్రైకస్పిడ్ వాల్వ్లోకి వెళ్ళి రైట్ వెంట్రికల్కి వెళ్ళి దాని నుంచి పల్మనరీ ఆర్టరీ ద్వారా ఊపిరితిత్తులకి వెళ్ళి శుద్ధి చేయబడి లెఫ్ట్ ఏట్రియం అంటారు, లెఫ్ట్ ఏట్రియంకి వచ్చి దాని ద్వారా మళ్ళీ మైట్రల్ వాల్ ద్వారా లెఫ్ట్ వెంట్రికల్కి వచ్చి లెఫ్ట్ వెంట్రికల్ నుంచి అయోర్టిక్ వాల్ ద్వారా మనకి బాడీ అంతా బ్లడ్ సప్లై జరుగుతుంది. సో ఈ వాల్వ్స్ ఎంత ఇంపార్టెంట్ అంటే మనకి ఇంట్లో తలుపులు ఎంత ఇంపార్టెంటో అంతే ఇంపార్టెంట్. తలుపు ఏం చేయాలి, తెరుచుకోవాలి, అవసరమైనప్పుడు మూసుకోవాలి. సో ఇప్పుడు అట్లాగే మీకు ఉదాహరణ చెప్పాలంటే, ఇప్పుడు డ్యామ్ గేట్ ఉందనుకోండి. డ్యామ్ గేట్కు మూసుకోకపోయిన ప్రాబ్లమే, తెరుచుకోకపోయిన ప్రాబ్లమే. అది మూసుకోలేదనుకోండి నీరంతా వెళ్ళిపోతూ ఉంటుంది. సో ఇప్పుడు అట్లాగే మన గుండెలో వాల్వ్ మూసుకోకపోతే అవసరం అయిన దగ్గర కాకుండా అవసరం లేని దగ్గర రక్తం వెళ్ళిపోతూ ఉంటుంది. అలా రావడం వల్ల గుండె మీద లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ వచ్చి ఆయాసం అది జరుగుతుంది. సో దీంట్లో రకాలు ఉంటాయి. వాల్వ్ 2 రకాల ప్రాబ్లమ్స్ ఏంటంటే, మొదటి వాల్వ్ సరిగ్గా తెరుచుకోకపోవడం, అంటే స్టినోసిస్, వాల్వ్ స్టినోసిస్ అంటాం. సో రక్తం ఫ్రీగా వేరే చేంబర్కి వెళ్లకుండా అవ్వడాన్ని మనం స్టినోసిస్ అంటాం. సో పూర్తిగా తెరుచుకోదు, 50% తెరుచుకోవడం, కానీ తీవ్రమైన వాళ్ళలో 20-30% తెరుచుకోవడం, దానివల్ల రక్తం సరిగ్గా ఫ్రీగా వెళ్ళకపోవడం వల్ల ఆయాసం రావడం జరుగుతుంది. రెండోది రీగజిటేషన్. వాల్వ్ రీగజిటేషన్ అంటే ఏంటి, సరిగ్గా మూసుకోకపోవడం. ఇందాక చెప్పింది సరిగ్గా తెరుచుకోకపోవడం, ఇప్పుడు సరిగ్గా మూసుకోకపోవడం వల్ల ఏమవుద్ది, మామూలుగా మూసుకొని ఉండడం వల్ల అవసరమైన దగ్గరికి వెళ్ళాల్సిన రక్తం అనవసరమైన దగ్గరికి వెళ్తుంది. ఇప్పుడు ఎడం పక్క మనకి మైట్రల్ వాల్వ్ అంటాం. మైట్రల్ వాల్వ్ మూసుకోవడం వల్ల ఏంటంటే రక్తం మనకి అయోర్టా ద్వారా బయటకు వస్తుంది. అది తెరుచుకొని ఉండడం వల్ల బయటకు వచ్చే రక్తంతో పాటు మనకి వెనక్కి ఊపిరితిత్తుల్లో కూడా రక్తం వెళ్తుంది. సో ఈ రీగజిటేషన్ వల్ల ఏంటంటే ఆయాసము, దడ అది వస్తుంది. సో డాక్టర్ గారు, మీకు క్లుప్తంగా నాకు ఒక 5 సిమ్టమ్స్ మనకి వాల్వ్ ప్రాబ్లం వల్ల ఏం వస్తాయి అంటే, వాల్వ్ ప్రాబ్లం ఉంటాయి అంటే స్టినోసిస్ కానీ రీగజిటేషన్ అంటే సరిగ్గా తెరుచుకోకపోవడం కానీ సరిగ్గా మూసుకోకపోవడం కానీ ఉండే వాళ్ళలో మెయిన్ ఆయాసం రావడం, గుండె దడ రావడం, కొంచెం కళ్ళు తిరగడం, గుండె బరువుగా గుండె నొప్పిలాగా కూడా వస్తుంది. సో ఈ అన్ని సిమ్టమ్స్ మీకు బాగా తీవ్రమయ్యేదాకా మీకు తెలియదు. ఇన్ కేస్ మీకు ఈ 4-5 సిమ్టమ్స్లో ఎర్లీగా, ఇప్పుడు కళ్ళు తిరగడం కానీ లేకపోతే ఆయాసం కానీ ఎర్లీగా వస్తే ఒకసారి ఎకో టెస్ట్ చేసుకుంటే మనం దీన్ని 100% ఐడెంటిఫై చేయగలం. సో తీవ్రత ఎంత ఉంది, ఆ తీవ్రతను బట్టి మనం దాన్ని ట్రీట్ చేసుకోవాలి. మైల్డ్, మోడరేట్ అంటే కొంత తీవ్రత వరకు దానికి స్పెషల్ ట్రీట్మెంట్స్ ఏం అవసరం లేదు. మరీ తీవ్రత ఎక్కువైనప్పుడే దాన్ని మనం స్పెషల్గా ట్రీట్ చేయాల్సి వస్తుంది. సో వాల్వులర్ ప్రాబ్లం అనేది కూడా మనకి ఇప్పుడు గుండె జబ్బు, మనకి హార్ట్ అటాక్, ఇవి హార్ట్ ప్రాబ్లమ్స్ ఎట్లాగా దాని మీద ఇప్పుడు రియల్ ఫోకస్ ఎట్లా ఉందో వాల్వులర్ ప్రాబ్లమ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. పర్టికులర్గా మనకి రొమాటిక్ హార్ట్ డిసీజ్ అంటారు. అంటే చిన్న వయసులో మనకి కీళ్ళవాతం జబ్బు, హార్ట్ అది ఎఫెక్ట్ అయ్యి ఫీవర్స్ వచ్చిన వాళ్ళకి వాల్వ్ ముడుచుకుపోద్ది. వాళ్ళల్లో ఏంటి, సరిగ్గా మూసుకోవడం తెరుచుకోవడం ప్రక్రియ ఇబ్బంది వస్తుంది. అది ఒక రకం. రెండోది పుట్టుకతో వచ్చే వాళ్ళకి బైకస్పిడ్ అయోర్టిక్ వాల్వ్స్ అని చెప్తాం. వాళ్ళకి ఏంటంటే సరిగ్గా తెరుచుకోకపోవడం, సరిగ్గా మూసుకోకపోవడం, వాళ్ళకు కూడా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. సో మీ ఫ్యామిలీలో కానీ లేకపోతే ఇంకెవరికైనా ప్రాబ్లం ఉంటే ఒక్కసారి మీరు ఎకో చేయించుకోండి. సిమ్టమ్ ఉన్నా లేకపోయినా, లేదు మీకు సిమ్టమ్ లేకపోయినా మీ ఫ్యామిలీలో వాళ్ళకి ఇట్లా ప్రాబ్లం ఉన్నప్పుడు మీరు కూడా ఒక్కసారి స్క్రీనింగ్ చేయించుకోండి.
చేసుకుంటే మీకు బేస్ లైన్ హార్ట్ ఫంక్షన్ ఎట్లా ఉంటుందో తెలుస్తుంది. మీరు ఈ జాగ్రత్తలన్నీ తీసుకొని మీ హెల్తీ లైఫ్ లీడ్ చేస్తారని ఆశిస్తూ నమస్తే.